సాయినాథుని పాద పద్మములకు నమస్కరిస్తూ సాయి స్వరాంజలి 10వ భాగానికి స్వాగతం. సాయి భక్తులందరికీ నమస్కారములు. సాయి మాటలు విందామా మరి? కోపం లావా వంటిది. ప్రవహించినంత మేర బూడిదగా మార్చేస్తుంది లావా. కోపం కూడా అంతే. సాధ్యమైనంత త్వరగా దాన్ని అదుపాజ్ఞలోకి తెచ్చుకోకపోతే, అది బద్దలు కాకముందే దానిని చల్లార్చకపోతే దాని నిన్ను దహించి వేస్తుంది. కోపం మొదట నీ మనసు నుంచి వెలువడి, ఆ తరువాత నీ కళ్ళల్లోకి, ఆపై నీ పెదవులపై పలికే పదాల్లోకి, నీ చేతుల్లోకి వచ్చి చేరుతుంది. అది నిన్ను పైశాచికత్వంతో ముంచెత్తుతుంది. మానసికంగా కృంగదీస్తుంది. భౌతికంగా అలసట కలిగిస్తోంది. శక్తిహీనుడన్ని చేస్తుంది. నీ కారణంగా ఇతరులను బాధింపజేస్తుంది. నీ పిల్లలలో భయాన్ని నింపుతుంది. నీలో, నీ చుట్టుపక్కల వారిలో అసౌకర్యాన్ని సృష్టిస్తుంది. అటువంటప్పుడు అంత చెడ్డ గుణాన్ని ఎందుకు ఆహ్వానిస్తున్నావు? ఆగ్రహం ప్రవేశించకుండా నీ మనసు తలుపులు మూసివేయి. నీ ఆలోచనల్లోకి దానిని చొరబడనివ్వకు. నీ కళ్ళు గప్పి అది చొచ్చుకు వచ్చినా కనులు మూసుకొని ఉండు. దాని ప్రయాణం ముందుకు సాగనివ్వకు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. దానిపై విజయం సాధించు. నీ ఆగ్రహంపై నీకు ఆధిపత్యం ఉందని తెలుసుకొని తదనుగుణంగా నడుచుకో. నీ భయాలన్నింటినీ మూటగట్టి ఒకచోట పెట్టు. నువ్వనుభవించే భౌతిక, మానసిక బాధలను నాకు వదిలిపెట్టు. నీ గత జన్మల కర్మల కారణంగా, పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే బాధలకు అతిగా స్పందించవద్దు. ఎదురయ్యే ప్రతి సందర్భానికి అతిగా స్పందిస్తే చికాకు కలుగుతుంది. చికాకు భయం వల్ల కలుగుతుంది. నాపై విశ్వాసం లేకపోవడం వల్ల భయం కలుగుతుంది. చికాకుకు మారుపేరే సంక్షోభం. నీ ఆధ్యాత్మిక సంక్షేమానికి అత్యంత చేటు కలిగించేది సంక్షోభమే. కాబట్టి నీ భయ సంకోచాలన్నింటినీ మూటగట్టి నాకివ్వు. బదులుగా ప్రేమ నింపిన హృదయాన్ని నీకిస్తాను. ఆ ప్రేమ నీకు ఓదార్పునిస్తుంది. నీలో కలిగే అన్ని చికాకులను తొలగింపజేస్తుంది. అది నీలో సంతోషాన్ని కలిగిస్తుంది. గొప్ప సంతృప్తిని ఇస్తుంది. అది నిన్ను ధర్మపదంలో కూడా నడిపిస్తుంది. నిన్ను మృత్యు సేమను దాటింపచేస్తుంది. ప్రేమ దుష్టుల్లో కూడా పరివర్తన తీసుకొస్తుందని నీకు తెలుసా? దానికి అహం తెలియదు. ద్వేషించటం అసలే తెలియదు. అది నీలోని నిజమైన నిన్నును గుర్తిస్తుంది. నీవా గుర్తింపు పొందినప్పుడే నీ ఆత్మను నా ప్రేమలో ఒక భాగంగా మారుస్తాను. మనిషి తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించగలగాలి. అప్పుడే మనసు పావనమవుతుంది. పావనమైన మనసులోనే వివేకాలు, వైరాగ్యం మొలకెత్తుతాయి. వివేకం అంటే సత్యమైన వాటిని కనుగొనటం. వైరాగ్యం అంటే అసత్యమైన వాటి వల్ల అభిమానం లేకుండా ఉండటం. మొలకెత్తిన క్రమంగా ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. అహంకారం రాలిపోనిదే, లోపం నశించనిదే, మనసు కోరికల్ని విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారం కలగదు. దేహమే నేను అనుకోవటం గొప్ప భ్రమ. దీనిపై అభిమానం పెంచుకోవటమే బంధాలకు కారణం. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే అభిమానాన్ని విడిచిపెట్టాలి. మనిషి పారమార్థిక జీవితానికి ప్రధాన ఆటంకాలు రెండుంటాయి. ఒకటి ధనం, రెండు స్త్రీ. షిరిడీకి వచ్చే భక్తులు ఈ రెండింటిపై ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో నేను పరీక్షిస్తూ ఉంటాను. ధనంపై వ్యామోహం ఉందో లేదో తెలుసుకోవడానికే నేను దక్షిణ అడుగుతాను. దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి పంపుతాను. అంటే రాధాకృష్ణమాయి గృహానికనమాట. ఈ రెండు పరీక్షలను తట్టుకుంటే, అనగా కాంతయందు, కనకమందు అభిమానము పోయినదని నిరూపణ అయితే నా ఆశీర్వాదంతో ముక్తుడవుతాడు. మోక్షాన్ని ఏ విధంగా పొందగలవు? రోజు కొన్ని నిమిషాలు మాత్రమే ప్రార్థన కేటాయిస్తావు. ఉదయం కొద్దిసేపు, సాయంత్రం కొద్దిసేపు. ప్రార్థన చేసినంత మాత్రాన మోక్షం లభిస్తుందా? జాగ్రత్తావస్థలోని ప్రతి క్షణం నువ్వు నన్ను దర్శించటానికి ప్రయత్నిస్తే ఆత్మజ్ఞానం లభిస్తుంది. అన్ని జీవుల్లోనూ, జడములలోనూ, మంచి చెడులలోనూ, సుఖ దుఃఖాలలోనూ, సర్వంలోనూ నన్ను చూడగలగటమే ఆత్మజ్ఞానం. నీ అలసత్వాన్ని వీడి ముందుకు సాగు. చిత్ర విచిత్రమైన మాటలు నన్ను మెప్పించలేవు.
నేను ఆశించేది నీ చిత్తశుద్ధి, నీ ప్రయత్నం. నీవు ప్రస్తుతం దారి తప్పావు. నీ దారి తిరిగి కనుగొనాలంటే నీకు నేనిచ్చే అవకాశాలపై నమ్మకం, విశ్వాసం కలిగి ఉండటమే ఏకైక మార్గం. అందుకే నీ ప్రతి దైనందిక కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం నిర్వర్తించు. ఆ ప్రణాళికలో నన్ను ఒక భాగంగా చేసుకో. మీరు నా వద్దకు వచ్చే కొద్దీ నాలో మీపై ఉన్న ప్రేమను మరింత చూస్తారు. నా దగ్గరకు వచ్చే కొద్దీ మరింత శక్తిని పొందుతారు. నా సమీపానికి చేరే కొద్దీ మరింత శాంతిని పొందుతారు. నా దరి చేరేసరికి ఇక నా సమక్షంలోనే ఉండిపోవాలనుకుంటారు. మీరు నా వద్దకు ఎంత దగ్గరగా వస్తే నేను మీకు అంత దగ్గరవుతాను. మీలో నా ఉనికిని కప్పి ఉంచే అవధులను తొలగించండి. మనం వేర్వేరుగా నివసిస్తున్నా మనందరం ఒక్కరమే. ప్రేమ అనే పాశం మనందరినీ బంధించి ఉంచింది. ఆ ప్రేమను పొందడానికి నా దగ్గరకు రండి. ఇంకా దగ్గరకు రండి. దగ్గర అంటే షిరిడీకో నా మందిరాలకో రావడం కాదు. మీ మనసులో నేను ఎప్పుడూ సదా గుర్తుంచుకోవాలి. అప్పుడే నన్ను తలచిన ప్రతిసారి నేను మీకు దగ్గరవుతూ ఉంటాను అని అర్థం. మరి దీనిలోని మర్మం అర్థం చేసుకుంటారు కదూ. ఇలాంటి సాయి స్వరాంజలి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.